కార్తీక మాసంలో ఈ 3 పనులు చేసిన వ్యక్తి వృద్ధాప్యంలో ఎన్నటికీ దుఃఖపడడు. ప్రియమైన సోదరీ సోదరులారా, కార్తీక మాసం సనాతన ధర్మంలో అత్యంత పవిత్రమైన పుణ్యఫలాలను అందించే మాసం. ఈ మాసంలో దేవతలు స్వయంగా భూమిపైకి దిగివచ్చి సాధకుల కర్మలను గమనిస్తారు. శ్రీ మహావిష్ణువు శేషనాగంపై యోగనిద్ర నుండి మేల్కొని సమస్త విశ్వంలో జీవశక్తిని ప్రవహింపజేస్తాడు. ఈ మాసం కేవలం పూజల కోసం మాత్రమే కాదు, ఆత్మలో జాగృతం చేసే సమయం. ఈ మాసం యొక్క గొప్పతనాన్ని గ్రహించిన వ్యక్తి తన జీవితాన్ని నిజమైన అర్థంలో సార్థకం చేసుకుంటాడు. కార్తీక మాసంలో చేసే ప్రతి చిన్న పుణ్యకార్యం కూడా అనంత ఫలాలను ఇస్తుంది. అందుకే మన పూర్వీకులు ఈ మాసంలో స్నానం, దానం, దీపదానం, వ్రతాలను జీవితంలో అత్యంత గొప్ప తపస్సుగా భావించేవారు. కానీ ప్రియమైన సోదరీ సోదరులారా, ఈ రోజు నేను మీకు సాధారణ కర్మల గురించి చెప్పడం లేదు. నేను మీకు మన ధర్మశాస్త్రాల్లో స్పష్టంగా పేర్కొనబడిన 3 రహస్యమైన కర్మల గురించి చెప్తాను. ఈ 3 కర్మలను ఒక వ్యక్తి ఈ మాసంలో నిజమైన భక్తితో చేస్తే అతని జీవితం మాత్రమే కాక వృద్ధాప్యం కూడా సుఖమయం అవుతుంది. ఎందుకంటే వృద్ధాప్యం కేవలం శరీరానికి సంబంధించింది కాదు, అది మనసు యొక్క అలసట, ఆత్మ యొక్క వేదన, ఒంటరితనం రూపంలో కూడా వ్యక్తమవుతుంది. ఈ 3 కర్మలు ఆ అంధకారంలో దీపం వలె ప్రకాశిస్తాయి. ఈ కర్మల ద్వారా మనిషి ఇల్లు స్వర్గ సమానమవుతుంది. హృదయంలో భక్తి జాగృతమవుతుంది. జీవితంలో డబ్బుతో కానీ కీర్తితో కానీ రాలి శాంతి నెలకొంటుంది. శాస్త్రాలు చెబుతున్నాయి, కార్తీక మాసంలో చేసిన ప్రతి కర్మ వేల జన్మల పాపాలను శుద్ధి చేస్తుంది. అందుకే సంతులు, మహాత్ములు ఇలా అంటారు, కార్తీక మాసాన్ని గుర్తించిన వ్యక్తి జీవిత రహస్యాన్ని తెలుసుకున్నాడు. కాబట్టి ఈరోజు మనం ఆ 3 దివ్యకర్మలను తెలుసుకుందాం. ఈ పవిత్ర కార్తీక మాసంలో ప్రతి మనిషి తప్పక చేయాల్సిన కర్మలు. ఈ 3 కర్మలను చేసిన వ్యక్తి వృద్ధాప్యంలో దుఃఖం, ఒంటరితనం, దారిద్ర్యం ఏ ఒక్కటి అనుభవించడు. అతని ముఖం దైవిక ప్రకాశంతో వెలుగుతుంది. మనసు ఊపు శాంతితో నిండి ఉంటుంది. మరణం తర్వాత కూడా అతని ఆత్మ ముక్తిని పొందుతుంది. కాబట్టి ఈ కొన్ని క్షణాలలో నేను మీకు ఈ 3 కర్మలను చెప్పబోతున్నాను. వాటిని కేవలం వినకండి, హృదయంతో ఆలోచించండి. ఎందుకంటే ఇవి కేవలం కర్మలు కాదు, జీవిత సారాంశం. ఈ అవకాశం మళ్ళీ రాదు. కాబట్టి ఈ కథను విని కర్మలను చేయడం మర్చిపోకండి. ఇప్పుడు ఆ 3 దివ్య కర్మల పవిత్ర కథను ప్రారంభిద్దాం. ఈ కర్మలు చేసిన వ్యక్తి వృద్ధాప్యంలో ఎన్నటికీ దుఃఖపడడు. అయితే ముందుగా ఒక ముఖ్యమైన, గంభీరమైన విషయాన్ని మీకు చెప్పాలి. మన పురాతన గరుడ పురాణంలో శ్రీ మహావిష్ణువు స్వయంగా ఇలా అన్నారు, ఎవరైతే ధార్మిక కథను లేదా ఆధ్యాత్మిక సందేశాన్ని అసంపూర్ణంగా విని వదిలేస్తారో వారు కేవలం జ్ఞానం నుండి వంచితులు కాక తమ పుణ్యాన్ని స్వయంగా నాశనం చేసుకుంటారు. ఎందుకంటే అసంపూర్ణ కథ మనసులో సందేహం, భ్రమ, అసంపూర్ణ సత్యాన్ని మిగిలిస్తుంది. ఈ అసంపూర్ణ సత్యం నెమ్మదిగా మనిషిని అంధకారం వైపు నడిపిస్తుంది. అక్కడి నుండి మళ్లీ ప్రకాశం వైపు చేరుకోవడం కష్టం. కార్తీక మాసం దేవతలకు ప్రియమైన మాసం. ఈ మాసంలో చేసే ప్రతి సాధన, కథ, వ్రతం అనేక రెట్ల ఫలితాన్ని ఇస్తుంది. అలాంటప్పుడు ఈ పవిత్ర సమయంలో ఒక కథను అసంపూర్ణంగా వదిలేస్తే అది కేవలం కథగా మిగిలిపోదు, అది అసంపూర్ణ ధర్మంగా మారుతుంది. అందుకే నేను మీకు వినమ్రంగా వినవిస్తున్నాను, ఈ కార్తీక మాసంతో సంబంధం ఉన్న ఈ కథను తప్పక చివరి వరకు వినండి. ఎందుకంటే ఇది కేవలం ఒక కథ కాదు, ఇది మీ జీవిత కర్మల ప్రతిబింబాన్ని చూపే అర్థం. ఈ కథలోని ఒక సన్నివేశం, ఒక వాక్యం మీ భాగ్య దిశను మార్చవచ్చు. కార్తీక మాసంలో చెప్పబడే ప్రతి మాట, శ్లోకం, సీక్ దేవుని వద్దకు నేరుగా చేరుతుంది. మీరు నిజమైన సనాతని అయితే ఈ పవిత్ర సందేశాలను కేవలం మీ వరకు పరిమితం చెయ్యకండి. వాటిని మీ కుటుంబం, స్నేహితులు, సమాజంతో పంచుకోండి. ప్రతి ఇంట్లో ధర్మదీపం వెలుగాలి. ప్రతి మనసులో కార్తీక మాసం యొక్క పవిత్రత నిండాలి. అందుకే ఈ వీడియోని లైక్ చేయండి, మీ ప్రియమైన వారితో షేర్ చేయండి. మా ఛానల్ విరాట్ మంత్రాన్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. దాని ద్వారా ధర్మం, సత్యం, జీవిత సీకులు మీకు నిరంతరం అందుతాయి. ఇప్పుడు శ్రద్ధ, విశ్వాసం, నిర్మలమైన మనసుతో ఈ కథను ప్రారంభిద్దాం. ఎందుకంటే కార్తీక మాసంలో చేసిన ఈ 3 దివ్య కర్మలను తెలుసుకున్న వ్యక్తి వృద్ధాప్యంలో కన్నీళ్లతో కాక చిరస్థాయి నవ్వుతో మోక్షాన్ని పొందుతాడు. శీలా కథ. అలిసిన కాళ్ళు, ఆమె ముఖంలో విషాదం, జీవితం ఆమె నుండి చాలా దోచుకుందని చెబుతున్నాయి. ఆమె వయసు ఇప్పుడు 70 సంవత్సరాలు. ఆమె ముఖంలో గాఢమైన అలసట, మనసులో వేదన నెలకొని ఉన్నాయి. చేతిలో చిన్న సంచి పట్టుకొని ఆమె కిరాణా దుకాణం ముందు నిలబడింది.
దుకాణదారుడు కమల్ ఆమెను చాలా సంవత్సరాల నుండి తెలిసినవాడు. వెంటనే ఇలా అన్నాడు, అమ్మగారు, ఎన్నిసార్లు చెప్పినా రాకండి, కోడల్ని పంపండి. ఈ వయసులో ఇంత బరువైన సామాను మోస్తే బాగోదు. శీల ఏమీ మాట్లాడలేదు. కంపించే చేతులతో సంచిని ఎత్తడానికి ప్రయత్నించారు. అంతలో ఆమెకు తల తిరిగింది. కమల్ భయపడ్డాడు. అమ్మగారు, ఆగండి, నా కొడుకుని పిలుస్తాను, అతను మీ సామాను మీ ఇంటికి తీసుకెళ్తాడు అన్నాడు. శీల అలసిన నవ్వుతో, పర్వాలేదు బాబు, నేను వెళ్తాను, నువ్వు చింతపడకు అని సంచిని గట్టిగా పట్టుకుని నిదానంగా రోడ్డు దాటడం ప్రారంభించారు. రోడ్డు మీద ట్రాఫిక్ తీవ్రంగా ఉంది. వాహనాలు ఆగటం లేదు. శీల ధైర్యం చేసి రోడ్డు మధ్యలోకి అడుగువేశారు. అంతలో ఒక వేగవంతమైన కారు పక్క నుండి దూసుకెళ్ళింది. శీల భయపడి వెనక్కి తగ్గారు. కానీ అదే సమయంలో ఒక స్కూటర్ వచ్చి ఆమెను గుద్దింది. ప్రజలు అరవడం ప్రారంభించారు, అరే జాగ్రత్త, జాగ్రత్త అని. శీల నేలపై పడిపోయారు. ఆమె కళ్లద్దాలు పగిలిపోయాయి. సంచి చినిగిపోయింది. లోపల ఉన్న బియ్యం, పప్పు రోడ్డు మీద చెల్లాచెదురుగా పడ్డాయి. ప్రజలు ఆమెకు సహాయం చేయడానికి పరిగెత్తి వచ్చారు. ఒకరు ఆమెను లేపారు, మరొకరు చెల్లాచెదురైన సామాన్లు సేకరించారు. ఇంకొకరు ఆమె పగిలిపోయిన కళ్లద్దాలను ఎత్తారు. గుండెల్లో ఒక యువకుడు ముందుకు వచ్చి, అమ్మగారు, మీ ఇల్లు ఎక్కడా? నేను మిమ్మల్ని ఇంటికి చేరుస్తాను అన్నాడు. అక్కడే ఉన్న కూరగాయల వ్యాపారి అన్నాడు, అరే, ఈ అమ్మగారు మందిరం వీధిలో నివసిస్తారు, నేను వీరిని గుర్తించాను. భాయ్, మీరు వీరిని ఇంటికి చేర్చు. శీల కంపించే చేతులతో తమ సారిని సరిచేసుకుంటూ నిశ్శబ్దంగా ఉన్నారు. ఆమె ముఖంలో నొప్పి కంటే ఎక్కువగా నిస్సహాయత కనిపించింది. ఆ యువకుడు ఆమెను ఇంటికి చేర్చాడు. ఇంటి తలుపు తెరవగానే కాజల్ ఆమె చేతిలో ఉన్న సంచిని లాగి తీసుకుంది. సామాన్ను బయటకు తీస్తూ కోపంతో ఇలా అంది, చూసి నడవలేదా? సామానంతా నాశనం చేశారు. పప్పు బిజ్జం సంచి చినిగిపోయింది. చక్కెర కూడా చెల్లచెదురుగా పడింది. ఇప్పుడు నేను దీనితో ఏం చెయ్యాలి? కాజల్ కోపం పెరుగుతూ వచ్చింది. మీ కొడుకు బెంగళూరులో సుఖంగా ఉన్నాడు, మీరిక్కడ నా జీవితాన్ని బాధ పెడుతున్నారు, నా గుండె మీద కూర్చున్నారు. శీల కాజల్ వైపు చూశారు. ఆమె కళ్ళలో నొప్పి కనిపించింది. కానీ నోటితో ఒక్క మాట కూడా చెప్పలేదు. ఆమెకు తెలుసు, ఏదైనా చెప్పినా విషయం మరింత దిగజారుతుందని. ఆమె నెమ్మదిగా తమ సారీ పళ్ళులో ముడివేసిన చిన్న గుండీని తెరిచి అందులో నుండి 50 రూపాయల నోటును తీసి కంపించే చేతులతో కాజల్ వైపు అందించి నీచమైన స్వరంతో, కోడలా, ఏదైనా తినడానికి వండావా? చాలా ఆకలిగా ఉంది అని అన్నారు. కాజల్ ఆ నోటును లాగి తీసుకుని చల్లని స్వరంతో, హా, వంటగదికి వెళ్ళి తీసుకోండి, తిన్న తర్వాత గిన్నెలు కడిగి ఉంచండి అని చెప్పి తన గదిలోకి వెళ్ళి తలుపు గట్టిగా మూసేసింది. తలుపు మూసిన వెంటనే ఇంట్లో ఒక వింత నిశ్శబ్దం నెలకొంది. శీల కొన్ని క్షణాలు అలాగే నిలబడి ఉన్నారు. ఆమె కళ్ళ నుండి కన్నీళ్లు కారాయి. కానీ పెదవులపై ఎటువంటి ఫిర్యాదు లేదు. కేవలం అలసిన నవ్వు మాత్రమే ఉంది. ఆమె తనను తాను ఓదార్చుకుంటున్నట్లుగా, అంతా బాగానే ఉంది ప్రభూ, ఉన్నాడు కదా అని అనుకున్నారు. కాజల్ వెళ్లిన తరువాత శీల నెమ్మదిగా వంటగది వైపు నడిచారు. రోడ్డు మీద పడిన నొప్పి, కోడలి కఠినమైన మాటలు ఆమె నడుమును మరింత వంగజేశాయి. వంటగదిలో మురికి గిన్నెలు పడి ఉన్నాయి. గ్యాస్ స్టవ్ మీద కూరగాయల పాత్ర ఉంది. శీల అలసిన చేతులతో స్టవ్ దగ్గర ఉన్న రొట్టె, కొంచెం కూరను తీసుకున్నారు. స్టీల్ తట్టలో ఆహారం వెడ్డించుకుని ఒక మూలలో కూర్చున్నారు. మొదటి నోటి ముద్దను నోటిలో పెట్టుకున్న వెంటనే ఆమె కళ్ళు నీళ్లతో నిండాయి. నీచమైన స్వరంతో, హే ప్రభూ, నాకు ధైర్యమివ్వు అని అన్నారు. నా కొడుకు నా బాధలు ఎప్పటికీ తెలియకూడదు, అతని జీవితం సుఖంగా ఉండాలి, ఇదే నా దీవెన అని మనసులో భగవంతుడితో మాట్లాడుతూ కళ్ళు మూసుకున్నారు. బహుశా ఇదే నా పరీక్ష కావచ్చు ప్రభూ, నీవు నాకు సహనశక్తిని ఇవ్వు అని ప్రార్థించారు. రాత్రి గాఢమైంది. కానీ శీలా కళ్లల్లో నిద్ర లేదు. కేవలం శాంతమైన ప్రార్థన మాత్రమే ఉంది. హే ఈశ్వరా, నా జీవితంలో ప్రతి దుఃఖాన్ని నీ చరణాలకు సమర్పిస్తున్నాను. కొంత ధైర్యం జోడించుకుని శీల లేచి దగ్గరలో ఉన్న టేబుల్ డ్రాయర్లో ఏదైనా ఔషధం కోసం వెతకడం ప్రారంభించారు. అక్కడ ఏమీ దొరకనప్పుడు ఆమె బల్లిని తెరిచి అందులో వెతకడం మొదలుపెట్టారు. అంతలో గది తలుపు తెరుచుకుంది. కాజల్ లోపలికి వచ్చి చిరాకుగా, అమ్మగారు, ఈ రాత్రి వేళ ఈ గిలగిల శబ్దం ఏమిటి? కనీసం రాత్రైనా నిద్రపోనివ్వండి, నాకు ఉదయం ఎన్నో పనులున్నాయి అని అన్నది. శీల తమ కన్నీళ్లను తుడుచుకుని నీచమైన స్వరంతో, కోడలా, మోకాళ్లలో చాలా నొప్పి ఉంది,
రాత్రంతా నిద్రపోలేదు. ఈరోజు నడవడం నా వల్ల కాదు, నీవే వెళ్ళి తీసుకొచ్చు అని అన్నారు. ఆమె స్వరంలో అలసట, నొప్పి స్పష్టంగా కనిపించాయి. కాని కాజల్ ముఖం కఠినమైంది. ఆమె, అరే అమ్మగారు, ఒక్కసారి కింద పడ్డారు కదా, ఇప్పుడు ప్రతి విషయంలో సాకులు చెప్తున్నారు. నాకు ఆకలితో తల తిరుగుతోంది. మీరు మంచం మీద పడుకుని ఉన్నారు. ఇప్పుడు నాటకం ఆపండి, లేచి వెళ్ళండి అని అన్నది. శీల గాఢంగా ఊపిరి పీల్చుకుంది. ఆ తర్వాత చాలా కష్టంతో మంచం నుండి లేచారు. మోకాళ్లను రుద్దుతూ నిలబడ్డారు. సారీని సరిచేసుకుని పళ్ళును నడుములో దోపుకుని చాలా కష్టంతో తలుపు వైపు నడిచారు. ప్రతి అడుగు నొప్పి యొక్క కొత్త చిటపటను ఇస్తోంది. కాని ఆమె ముఖంలో శాంతమైన భావముంది. లోపలి ఎక్కడో, ప్రభూ, ఇది కూడా నీ పరీక్ష అని అనుకుంటున్నట్లుగా. ఇదిలా ఉంటే కాజల్ వంటగదిలో నిర్లక్ష్యంగా టీ తయారు చేస్తోంది. అంతలో ఆమె మొబైల్ మోగింది. స్క్రీన్ మీద రాజేష్ పేరు మెరిసింది. ఆమె వెంటనే నవ్వుతూ ఫోన్ తీసుకుంది. రాజేష్ స్వరం వినిపించింది. కాజల్, నీకు డబ్బు పేటీఎం చేశాను. అవును, అమ్మతో ఒకసారి మాట్లాడు. చాలా రోజులైంది అమ్మ స్వరం విని అన్నాడు. కాజల్ అబద్ధమాడుతూ, అరే అమ్మగారు భోజనం చేసి నిద్రపోయారు. ఈరోజు మందిరంలో కీర్తన ఉంది కదా, అక్కడికి వెళ్ళారు. నీకు తెలుసు కదా అమ్మగారికి కీర్తనలు ఎంత ఇష్టమో అని చెప్పింది. రాజేష్ నవ్వుతూ, అవునా, అది బాగుంది. ఇలా తిరుగుతూ ఉంటే ఆరోగ్యంగా ఉంటారు అన్నాడు. కాజల్ టాపిక్ మార్చుతూ, అవును, 5,000 రూపాయలు పంపగలవా అని అడిగింది. రాజేష్ ఆశ్చర్యపోతూ, ఏమిటి, 10 రోజుల క్రితం 1,000 రూపాయలు పంపాను కదా, ఇప్పుడు మళ్ళీ ఎందుకు అన్నాడు. కాజల్ వెంటనే, అమ్మగారి మందులైపోయాయి, రేపు మందిరంలో దానం చెయ్యాలి, అమ్మగారే చెప్పారు అని అన్నది. రాజేష్, అమ్మ కోసం కావాలంటే చెప్పాలి కదా, ఇప్పుడే పంపుతాను అన్నాడు. కాజల్ ఊపిరి పీల్చుకుని ఫోన్ పట్టేసి సన్నగా నవ్వింది. ఇదిలా ఉంటే శీలా తమ గదిలో నిశ్శబ్దంగా పడుకుని ఉన్నారు. కాజల్, రాజేష్ సంభాషణ మొత్తం ఆమె విన్నారు. ఆమె కళ్ళ నుండి కన్నీళ్లు నిశ్శబ్దంగా కారాయి. ఆమెకు తెలుసు, ఏదైనా చెప్పినా కోడలు మరుసటి రోజు ఆహారం కూడా ఇవ్వకపోవచ్చు. సాయంత్రం రోడ్డు మీద పడిన గాయం ఇప్పుడు మరింత తీవ్రమైంది. మోకాళ్లలో నొప్పి, శరీరం విరిగిపోతున్నట్లు అనిపించింది. కానీ మనసులో ఒకే ఆలోచన, హే ప్రభు, నా రాజేష్ సుఖంగా ఉండాలి, అదే నా సంసారం. ఆమె నెమ్మదిగా ఆకాశం వైపు చూస్తూ, ప్రభు, నీవు నాకు సహనశక్తిని ఇవ్వు అని ప్రార్థించారు. రాత్రి గాఢమైంది. కానీ శీలా కళ్ళలో నిద్రలేదు. కేవలం శాంతమైన ప్రార్థన మాత్రమే ఉంది. హే ఈశ్వరా, నా జీవితంలో ప్రతి దుఃఖాన్ని నీ చరణాలకు సమర్పిస్తున్నాను. కొంత ధైర్యం జోడించుకుని శీలా లేచి దగ్గరలో ఉన్న టేబుల్ డ్రాయర్లో ఏదైనా ఔషధం కోసం వెతకడం ప్రారంభించారు. అక్కడ ఏమీ దొరకనప్పుడు ఆమె బళ్ళిని తెరిచి అందులో వెతకడం మొదలుపెట్టారు. అంతలో గది తలుపు తెరుచుకుంది. కాజల్ లోపలికి వచ్చి చిరాకుగా, అమ్మగారు, ఈ రాత్రి వేళ ఈ గిలగిల శబ్దం ఏమిటి? కనీసం రాత్రైనా నిద్రపోనివ్వండి, నాకు ఉదయం ఎన్నో పనులున్నాయి అని అన్నది. శీలా తమ కన్నీళ్లను తుడుచుకుని నీచమైన స్వరంతో, కోడలా, మోకాళ్లలో చాలా నొప్పి ఉంది, రాత్రంతా నిద్రపోలేదు, ఈరోజు నడవడం నా వల్ల కాదు, నీవే వెళ్ళి తీసుకొచ్చు అన్నారు. ఆమె స్వరంలో అలసట, నొప్పి స్పష్టంగా కనిపించాయి. కానీ కాజల్ ముఖం కఠినమైంది. ఆమె, అరే అమ్మగారు, ఒక్కసారి కింద పడ్డారు కదా, ఇప్పుడు ప్రతి విషయంలో సాకులు చెప్తున్నారు. నాకు ఆకలితో తల్లి తిరుగుతోంది, మీరు మంచం మీద పడుకునున్నారు, ఇప్పుడు నాటకం ఆపండి, లేచి వెళ్ళండి అని అన్నది. శీల గాఢంగా ఊపిరి పీల్చుకుంది. ఆ తర్వాత చాలా కష్టంతో మంచం నుండి లేచారు. మోకాళ్లను రుద్దుతూ నిలబడ్డారు. సారీని సరిచేసుకుని పళ్ళుని నడుములో దోపుకుని చాలా కష్టంతో తలుపు వైపు నడిచారు. ప్రతి అడుగు నొప్పి యొక్క కొత్త చిటపటాన్ని ఇస్తోంది. కానీ ఆమె ముఖంలో శాంతమైన భావం ఉంది. లోపల ఎక్కడో, ప్రభు, ఇది కూడా నీ పరీక్షే అని అనుకుంటున్నట్లుగా. ఇదిలా ఉంటే కాజల్ వంటగదిలో నిర్లక్ష్యంగా టీ తయారు చేస్తోంది. అంతలో ఆమె మొబైల్ మోగింది. స్క్రీన్ మీద రాజేష్ పేరు మెరిసింది. ఆమె వెంటనే నవ్వుతూ ఫోన్ తీసుకుంది. రాజేష్ స్వరం వినిపించింది. కాజల్, నీకు డబ్బు పేటీఎం చేశాను. అవును, అమ్మతో ఒకసారి మాట్లాడు, చాలా రోజులైంది అమ్మ స్వరం విని
అన్నాడు. కాజల్ ముఖం మారిపోయింది. ఆమె భయపడి, ఇప్పుడు అమ్మగారు స్నానం చేస్తున్నారు, చేతులకు కాళ్లకు సబ్బు పట్టి ఉంటుంది, ఫోన్ ఎలా పట్టుకుంటారు అని చెప్పి త్వరగా సంభాషణ ముగించేసింది. అప్పుడు శీల ఇంటి బయట నెమ్మదిగా బ్రెడ్ తీసుకోవడానికి వెళ్తున్నారు. రాజేష్ నవ్వుతూ, సరే పర్వాలేదు, అయినా నేను రేపు వస్తున్నాను, కానీ అమ్మకు చెప్పద్దు, నేను ఆమెకు సర్ప్రైజ్ ఇవ్వాలనుకుంటున్నాను అన్నాడు. కొద్దిసేపు మాట్లాడిన తర్వాత ఫోన్ పెట్టేశాడు. కాజల్ ఊపిరి పీల్చుకుని, అమ్మగారు ఇంట్లో లేకపోవడం మంచిది, లేకపోతే మళ్ళీ గొడవయ్యేది అని అనుకుంది. ఆ తర్వాత ఆమె ఆలోచిస్తూ, ఇప్పుడు ఏం చేయాలి, రాజేష్కు ఏమీ తెలియకూడదు అని ఆలోచించడం ప్రారంభించింది. ఇదిలా ఉంటే శీల చేతిలో బ్రెడ్ ప్యాకెట్తో తడబడుతూ ఇంటివైపు తిరిగి వస్తున్నారు. మోకాళ్ల నప్పి ఆమె ముఖంలో స్పష్టంగా కనిపిస్తోంది. అంతలో ఎదురుగా వారి పొరుగింటి ఆమె రూపాజీ కనిపించింది. ఆమె శీలాని చూసి ఆందోళనతో, అరే శీలా, ఏమైంది, నీవు బాగానే ఉన్నావా, నీ ముఖం ఎందుకు ఇంత వాడిపోయింది, నీ కాళ్లల్లో ఈ వాపు ఏమిటి అని అడిగింది. శీల తమ నప్పిని దాచడానికి ప్రయత్నిస్తూ గాఢంగా ఊపిరి తీసుకుని నీచమైన స్వరంతో, ఏమిటి చెప్పను సోదరి, వయసు మీద పడింది కదా, ఆరోగ్యం ఎప్పుడూ ఒకేలా ఉంటుందా అని చెప్పి త్వరగా సంభాషణ ముగించాలనుకున్నారు. ఎందుకంటే తమ నొప్పిని ఎవరి ముందు చెప్పడం ఆమెకు ఇష్టం లేదు. ఆమె కళ్ళల్లో వినమ్రత ఉంది, కాని లోపల గాఢమైన నొప్పి కూడా ఉంది. రూపాజీ నెమ్మదిగా, నీవు సరిగ్గా చెప్పావు శీలా, కానీ నీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకో అని అన్నది. శీల తల ఊపి సన్నగా నవ్వారు. ఆ తర్వాత ఏమీ మాట్లాడకుండా ఇంటివైపు నడిచారు. ఆమె ప్రతి అడుగు ఒక కథను చెబుతోంది. నొప్పి, నిస్సహాయత, తమ ఇంట్లోనే దాగి ఉన్న ఒంటరితనంతో నిండిన కథ. నెమ్మదిగా ఆమె ఇంటి తలుపు వరకు చేరుకున్నారు. చేతిలో బ్రెడ్ ప్యాకెట్, కాళ్లల్లో గాఢమైన నొప్పి. ఆమె ధైర్యంతో తలుపు తెరిచారు. లోపలికి రాగానే కాజల్ నవ్వుతూ, అరే అమ్మగారు, ఇంతసేపు ఆలస్యం చేశారు, నేను భయపడ్డాను మళ్ళీ ఎక్కడ పడిపోయారో అని. రండి కూర్చోండి, నేను మన ఇద్దరికి టీ తెస్తాను అని అన్నది. కాజల్ మరింత మాట్లాడుతూ, అవును, నేను మీకోసం మీ ఇష్టమైన హల్వా కూడా చేశాను అని చెప్పి కొద్దిసేపటి తర్వాత ఆమె 2 కప్పుల టీ, 1 గిన్నెడు హల్వాతో వచ్చింది. నవ్వుతూ అమ్మగారితో, ఇది మీకోసం మాత్రమే చేసిన కాజు బాదం హల్వా అని అన్నది. శీల తన కోడలి మాటలను విని ఆశ్చర్యపోయారు. ఇది అదే కాజలా, ఇంతకు ముందు తనను దూషించి నొప్పిలో బయటకు పంపింది? ఆమెకు ఏమీ అర్థం కాలేదు. అంతలో కాజల్ ఆమె చేతిని పట్టుకుని, అమ్మగారు చూడండి, మీ కాళ్ళు ఎంత వాచిపోయాయో, ఇంకా నొప్పి ఉందా అని అడిగి ఆమె మోకాళ్ళ దగ్గర కూర్చొని మలం రాయడం ప్రారంభించింది. ప్రేమగా, ఇప్పటి నుండి మీరు ఎక్కడికి వెళ్ళనవసరం లేదు, నేను అన్ని పనులు చేస్తాను, మీరు కూర్చొని హల్వా తినండి అని అన్నది. శీలకు ఇదంతా కలలాగా అనిపించింది. కాజల్ మనసులో నవ్వుకుంటూ, రేపు రాజేష్ ఇంటికి వస్తాడు, నేను మంచి కోడలిగా కనిపించాలి అని అనుకుంది. మధ్యాహ్న సమయం. శీల తమ గదిలో పడుకుని ఉన్నారు. మోకాళ్లకు మలం రాసినా నప్పి తగ్గలేదు. ఆమె కళ్ళు పైకప్పుని తదేకంగా చూస్తూ ఉన్నాయి. ఉదయం జరిగిన సంఘటనలు ఆమె మనసులో తిరుగుతున్నాయి. ఇదంతా నిజమా, లేక కోడలు ఏదో కొత్త ఆట ఆడుతోందా అని ఆలోచిస్తున్నారు. అంతలో తలుపు మీద స్వల్ప శబ్దం. కాజల్ లోపలికి వచ్చి చేతిలో ఒక తెల్లని చాపను పట్టుకుని పాత చాపను తీసి నెమ్మదిగా కొత్త చాపను వేయడం ప్రారంభించింది. శీల ఆశ్చర్యంగా, ఏమిటి చేస్తున్నావు కోడలా అని అడిగారు. కాజల్ నవ్వుతూ, అమ్మగారు, ఈ పాత చాప మురికిగా ఉంది, దీన్ని మార్చాలనుకున్నాను అని అన్నది. శీల ఆమెను చూస్తూ ఉండిపోయారు. మనసులో ఉదయం కఠినంగా మాట్లాడిన ఆమె ఇప్పుడు ఇంత ప్రేమగా ఎలా అని ఆలోచించడం ప్రారంభించింది. కాజల్ మరింత మాట్లాడుతూ, అమ్మగారు, నేను మార్కెట్కు వెళ్తున్నాను, భోజనం వండి ఉంచాను, సమయానికి తినండి, కొంచెం ఆలస్యం కావచ్చు అని చెప్పి త్వరగా బయటకు వెళ్ళిపోయింది. కాజల్ వెళ్ళిన తర్వాత శీల నెమ్మదిగా తమ మంచం వైపు నడిచారు.
అలసట, రాత్రంతా నిద్రలేమి వల్ల శరీరం భారంగా అనిపించింది. ఆమె నెమ్మదిగా మంచం మీద తలవేసి కళ్ళు మూసుకున్నారు. కొద్దిసేపటి తర్వాత నిద్ర ఆమెను ఆలింగనం చేసుకుంది. సాయంత్రం 5 గంటలు. శీల ఇంకా గాఢ నిద్రలో ఉన్నారు. అంతలో ఇంటి గంట బిగ్గరంగా మోగింది. ఆమె ఆశ్చర్యంగా లేచి గడియారం వైపు చూశారు. హే భగవాన్, ఇంత సమయమైందా? కాజల్ తిరిగి వచ్చినట్లుంది అని అనుకుని త్వరగా లేచి తలుపు తెరిచారు. ఎదురుగా కాజల్, చేతిల్లో ఎన్నో బ్యాగులతో, ముఖంలో నవ్వుతూ నిలబడింది. అమ్మగారు, ఈరోజు నేను చాలా షాపింగ్ చేశాను. మీకోసం కూడా ఏదో ప్రత్యేకంగా తెచ్చాను అని చెప్పింది. శీల ఆశ్చర్యపోతూ, కోడలా, నీవు కూర్చో, నీకు నీళ్లు తెస్తాను అన్నారు. కాజల్ ఆమె చేతిని పట్టుకుని, వద్దమ్మగారు, మీరు నా పక్కనే కూర్చోండి అని అన్నది. ఆ తర్వాత ఒక అందమైన బెనారసీ సారీని బ్యాగ్లో నుంచి తీసి ఆదరంగా శీల వైపు అందిస్తూ, ఈ సారీ మీ మీద చాలా బాగుంటుంది. రేపు ఉదయం దీన్ని ధరించండి. మనం ఇద్దరం మందిరానికి వెళ్దాం అని అన్నది. కాజల్ మరింత మాట్లాడుతూ, ఇప్పటి వరకు జరిగిందంతా క్షమించండి అమ్మగారు. నేను మర్చిపోయాను, అత్త కూడా తల్లి లాంటిదని అని చెప్పింది. శీలకు తమ చెవుల మీద నమ్మకం కలగలేదు. కొన్ని క్షణాలు నిశ్శబ్దంగా ఉన్నారు. ఆమె కళ్ళు నీళ్లతో నిండిపోయాయి. ఆమె కాజల్ తల మీద చెయ్యి వేసి, కోడలా, ఇంట్లో చిన్న చిన్న మాటలు జరుగుతాయి. నీవు నిజమైన మనసుతో మారాలనుకుంటే ఇంతకన్నా గొప్ప ఆనందం నాకు ఏమీ లేదు అన్నారు. ఆ రాత్రి ఇద్దరూ కలిసి ప్రేమతో భోజనం చేశారు. చాలా రోజుల తర్వాత ఇంట్లో ప్రేమ, శాంతి నెలకొన్నాయి. శీలా కళ్ళల్లో నెలల తర్వాత నిజమైన ఆనంద యొక్క మెరుపు కనిపించింది. రాజేష్ రాక. ఉదయం 9 గంటలు. వీధిలో హడావిడి నడుస్తోంది. ప్రజలు తమ పనుల్లో నిమగ్నమయ్యున్నారు. రాజేష్ ఆటో నుంచి నవ్వుతూ దిగి సూట్ కేసును లాగుతూ తలుపు వరకు చేరాడు. గంట బజాయించబోతుండగా తలుపుకు బయట నుండి కుండి ఉన్నది గమనించాడు. కుండ తీసి లోపలికి వచ్చాడు. ఇంట్లో నిశ్శబ్దం, ఎవ్వరూ లేరు. రాజేష్ మొబైల్ తీసి కాజల్కు కాల్ చేయబోతుండగా తలుపు తెరుచుకుంది. కాజల్ లోపలికి వచ్చింది. ఆమె ఒక చేతితో శీలాకి సహాయం చేస్తూ ఉంది. రాజేష్ కళ్ళల్లో ఆనందానికి మెరుపు కనిపించింది. అతను వెంటనే ముందుకు వెళ్ళి అమ్మా అని అరుస్తూ శీలా కాళ్ళు తాకాడు. నా ప్రియమైన అమ్మ, నీవు బాగున్నావా? నా సర్ప్రైజ్ ఎలా ఉంది అన్నాడు. శీల తమ కొడుకుని ఎదురుగా చూసి ఆశ్చర్యపోయారు. ఆమె కళ్ళ నుంచి కన్నీళ్లు కారాయి. ఇది కలలాగా అనిపించింది. రాజేష్ ఆమె చేతిని పట్టుకుని సోఫా మీద కూర్చోబెట్టాడు. ప్రేమగా, అమ్మా, నువ్వు ఈరోజు చాలా అందంగా ఉన్నావు. నిజం చెప్పాలంటే కాజల్ నువ్వు బాగా చూసుకుంటున్నట్లుంది. మీరు ఇద్దరు ఎక్కడికి వెళ్లారు అని అడిగాడు. శీల ఏదైనా చెప్పేలోపు కాజల్ నీళ్ల గ్లాస్తో వచ్చి, అమ్మగారికి చాలా రోజుల నుండి మందిరానికి వెళ్లాలనుంది. అందుకే ఈ ఉదయం మేము ఇద్దరం మందిరానికి వెళ్ళాము. అవును, అమ్మగారికి ఇప్పుడు స్పష్టంగా కనిపించడం లేదు. అందుకే నేను ఆమెను ఎక్కడికి వెళ్ళనివ్వను. ఆమె ఇకపై బయటి పనులు చెయ్యరు, ఆరాంగా ఉంటారు అని చెప్పింది. రాజేష్ నవ్వుతూ, వా కాజల్, నువ్వు చాలా బాగా చేశావు. అమ్మ వయసు ఇప్పుడు పని చేయడానికి కాదు, ఆరాంగా ఉండడానికి. అవును, చాలా ఆకలిగా ఉంది. ఏదైనా మంచి వంట చెయ్యి. ఈరోజు నేను అమ్మగదిలో ఆమెతో కలిసి భోజనం చేస్తాను అన్నాడు. కాజల్ వంటగది వైపు వెళ్ళింది. కాని ఆమె ముఖంలో ఆందోళన స్పష్టంగా కనిపించింది. ఒకవేళ అమ్మగారు నా గురించి ఫిర్యాదు చేస్తే, రాజేష్కు నిజం తెలిస్తే నేను ఇంట్లో ఉండలేను అని ఆలోచించింది. ఆమె నెమ్మదిగా గది దగ్గరకు వచ్చి చెవిని గోడకు ఆనించి వినడానికి ప్రయత్నించింది. కాని ఏమీ స్పష్టంగా వినిపించలేదు. నిరాశతో వంటగదికి తిరిగి వెళ్ళి త్వరగా వంట చేయడం ప్రారంభించింది. గదిలో రాజేష్ తన అమ్మ పక్కన కూర్చొని ప్రేమగా ఆమె కాళ్లను తన ఒడిలో పెట్టుకుని నొక్కడం ప్రారంభించాడు. శీల, అరే బాబూ, నీవు ప్రయాణం నుండి వచ్చావు, అలసిపోయుంటావు, వద్దు అన్నారు. కాని రాజేష్ నవ్వుతూ, అమ్మా, నీకోసం ఇది చిన్న విషయం. నీవు నా కోసం ఎన్నో చేశావు. ఇప్పుడు నీవు ఆరంభంగా ఉండాలి అన్నాడు.
శీల కళ్ళల్లో ప్రేమ ఆనందం కలిసిన కన్నీళ్లు తిరిగాయి. ఆమె కొడుకు చేతిని పట్టుకుని, బాబూ, నీవు సుఖంగా ఉంటే నాకు అదే సంతోషం. నీవు ఇంత దూరం నుండి వచ్చావు, నా మనసు నిండిపోయింది అని అన్నారు. రాజేష్ ఆమె ముఖంలోని అలసటను గమనించి, అమ్మా, నీవు కొంచెం బలహీనంగా కనిపిస్తున్నావు. నీవు బాగానే ఉన్నావా? కాజల్ నిన్ను బాగా చూసుకుంటోందా అని అడిగాడు. శీల క్షణం ఆలోచించారు. కాజల్ యొక్క కఠినమైన మాటలు, రోడ్డు మీద పడిన సంఘటన, రాత్రి నొప్పితో గడిపిన క్షణాలు ఆమె మనసులో మెదిలాయి. కాని ఆమె ముఖంలో ఒక సన్నని నవ్వు వచ్చింది. బాబు, కాజల్ చాలా మంచిది. ఆమె నన్ను బాగా చూసుకుంటోంది. ఈరోజు మేం మందిరానికి వెళ్ళాము. నాకు చాలా శాంతిగా అనిపించింది అని అన్నారు. రాజేష్ ఆమె మాటలను విని సంతోషించాడు. అది బాగుంది అమ్మా. నీవు మందిరానికి వెళ్ళడం నాకు చాలా ఇష్టం. కార్తీక మాసం కదా, ఈ సమయంలో నీవు దేవుడి దగ్గర ఉండటం నీకు మంచి శక్తినిస్తుంది అన్నాడు. శీల తల ఊపి, అవును బాబు, కార్తీక మాసం పవిత్రమైన సమయం. ఈ మాసంలో చేసే ప్రతి పని దేవుడికి చేరుతుంది అని అన్నారు. అంతలో కాజల్ వంటగది నుండి ఒక పళ్ళెంతో వచ్చింది. అందులో శీలకు ఇష్టమైన పులిహోర, ఆలూ కూర, పప్పు, రొట్టెలు ఉన్నాయి. ఆమె నవ్వుతూ, అమ్మగారు, రాజేష్, రండి, భోజనం చేద్దాం. ఈరోజు నేను మీ ఇద్దరి కోసం ప్రత్యేకంగా వండాను అని అన్నది. ముగ్గురు ఒకే టేబుల్ చుట్టూ కూర్చున్నారు. ఇంట్లో చాలా రోజుల తర్వాత నవ్వులు, సంతోషం నిండాయి. శీల ఆ ఆనంద క్షణాలను చూస్తూ మనసులో, హే ప్రభు, నీ దయ, ఈరోజు నా జీవితంలో నీవొక అద్భుతాన్ని చూపించావు అని అనుకున్నారు. 3 దివ్య కర్మలు. భోజనం తర్వాత శీల తమ గదిలో కూర్చొని ఒక చిన్న దీపాన్ని వెలిగించారు. రాజేష్, కాజల్ కూడా ఆమె పక్కనే కూర్చున్నారు. శీల నీచమైన స్వరంతో, బాబూ, కాజల్, ఈ కార్తీక మాసం చాలా పవిత్రమైనది. ఈ మాసంలో 3 కర్మలు చేస్తే జీవితంలో ఎన్నటికీ దుఃఖం ఉండదు. నా జీవితంలో నేను ఈ కర్మలను చేసినప్పుడు నా మనసు శాంతితో నిండిపోయింది. నీవు కూడా ఈ కర్మలను తెలుసుకో అని అన్నారు. రాజేష్, కాజల్ ఆసక్తిగా ఆమె వైపు చూశారు. శీల కొనసాగించారు. మొదటి కర్మ స్నానం మరియు దీపదానం. కార్తీక మాసంలో సూర్యోదయానికి ముందు స్నానం చేసి ఇంట్లో లేదా మందిరంలో దీపం వెలిగించండి. ఈ దీపం కేవలం నీవు మీద పడే చీకటిని తొలగించదు, నీ మనసులోని అజ్ఞానాన్ని కూడా తొలగిస్తుంది. నేను ఈరోజు మందిరంలో దీపం వెలిగించాను. నా హృదయం శాంతితో నిండిపోయింది. రెండవ కర్మ దానం. కార్తీక మాసంలో అవసరమైన వారికి ఆహారం, బట్టలు లేదా డబ్బు దానం చేయండి. దానం చేసినప్పుడు నీవు ఇచ్చినది తిరిగి నీకు 100 రెట్లు వస్తుంది. నేను నా జీవితంలో ఎన్నోసార్లు దానం చేశాను. అది నా హృదయాన్ని సంతోషంతో నింపింది. మూడవ కర్మ సేవ. మీ కుటుంబాన్ని, పొరుగువారిని లేదా సమాజాన్ని సేవ చేయండి. సేవ చేసినప్పుడు నీవు దేవుడికి దగ్గరవుతావు. నేను నా కొడుకు, కోడలు సుఖంగా ఉండాలని ప్రతిరోజు ప్రార్థిస్తాను. ఇది నా సేవ. ఈ 3 కర్మలు నా జీవితంలో నన్ను ధైర్యంగా, శాంతిగా ఉంచాయి. కాజల్ ఈ మాటలను విని లోపల కొంచెం అసౌకర్యంగా ఫీలయ్యింది. ఆమె శీల పట్ల తన ప్రవర్తనను గుర్తు చేసుకుంది. కాని ఆమె ఏమీ మాట్లాడలేదు. రాజేష్ ఆమె చేతిని పట్టుకొని, అమ్మా, నీవు చెప్పిన ఈ 3 కర్మలు నా జీవితంలో కూడా అమలు చేస్తాను. నీవు నీ జీవితంలో ఎంత ఓపికగా ఉన్నావో ఇప్పుడు నాకు అర్థమైంది అన్నాడు. కార్తీక మాసం యొక్క శక్తి. ఆ రాత్రి శీల తమ గదిలో ఒక చిన్న దీపాన్ని వెలిగించారు. ఆ దీపం యొక్క కాంతి గది మొత్తం నింపింది. ఆమె మనసులో, హే ప్రభు, నా కొడుకు, కోడలు సుఖంగా ఉండాలని, వారి జీవితంలో ధర్మం, శాంతి నడవాలని ప్రార్థించారు. కాజల్ ఆ దీపం వైపు చూస్తూ తన మనసులో, నేను చేసిన తప్పులను సరిదిద్దుకుంటాను, ఇకపై అమ్మగారిని గౌరవిస్తాను అని అనుకుంది. మరుసటి రోజు కార్తీక మాసం యొక్క మొదటి రోజు. శీల, రాజేష్, కాజల్ ముగ్గురు కలిసి సూర్యోదయానికి ముందు స్నానం చేసి స్థానిక మందిరానికి వెళ్లారు. అక్కడ వారు ఒక దీపాన్ని వెలిగించారు. శీల అక్కడి బిచ్చగాళ్లకు ఆహారం, బట్టలు దానం చేశారు. కాజల్ తన చేతిలోని డబ్బును ఒక పేద వ్యక్తికి ఇచ్చింది. రాజేష్ మందిరంలోని పూజారికి సహాయం చేశాడు. ఈ 3 కర్మలు, స్నానం, దీపదానం, దానం, సేవ, వారి హృదయాలను శాంతితో నింపాయి. శీల ముఖంలో ఒక దైవిక ప్రకాశం కనిపించింది.
ఆమె కళ్ళల్లో ఇకపై నొప్పి లేదు, కేవలం ఆనందం, శాంతి మాత్రమే ఉన్నాయి. కాజల్ మనసులో తన తప్పులను సరిదిద్దుకోవాలన్న ఆ సంకల్పం బలపడింది. రాజేష్ తన అమ్మ యొక్క గొప్పతనాన్ని గుర్తించాడు. ముగింపు. కార్తీక మాసం ఒక అద్భుతమైన సమయం. ఈ మాసంలో చేసే ప్రతి చిన్న కర్మ కూడా జీవితాన్ని మార్చగల శక్తిని కలిగి ఉంటుంది. శీల కథ మనకు చెప్పేది ఒకటే, జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా ధర్మం, భక్తి, సేవ ద్వారా మనం శాంతిని, ఆనందాన్ని పొందవచ్చు. ఈ 3 కర్మలు స్నానం, దీపదానం, దానం, సేవ ప్రతి ఒక్కరూ కార్తీక మాసంలో చేయాలి. ఇవి మీ వృద్ధాప్యంలో దుఃఖాన్ని దూరం చేస్తాయి, మీ జీవితాన్ని స్వర్గంలా మారుస్తాయి. ప్రియమైన సోదరీ సోదరులారా, ఈ కథను విని ఈ 3 కర్మలను మీ జీవితంలో అమలు చేయండి. మీ ఇంట్లో ధర్మదీపం వెలగనివ్వండి. ఈ కథను మీ ప్రియమైన వారితో పంచుకోండి, ఎందుకంటే ధర్మాన్ని పంచుకోవడం కూడా ఒక గొప్ప సేవ. మా ఛానల్ విరాట్ మంత్రాను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. తద్వారా ఈ దివ్య సందేశం ప్రతి ఒక్కరికి చేరుతుంది. జై శ్రీకృష్ణ.